వాడు నువ్వు అనుకున్నంత శుద్ధపోసేం కాదు. ఖచ్చితంగా శ్రీరామ్ గాడే ఏదో చేస్తున్నాడు. పంచాయతీ సెక్రటరీ శ్రీరామ్ మీద డౌట్ వస్తుంది. అంశు, నన్ను క్షమించమ్మా, నేను తప్పు చేశానమ్మా. అంశు రామ్మా. నా దగ్గరికి రా అమ్మా. అంశు రామ్మా, ఇలా రా. రామ్మా ప్లీజ్. నేనేనమ్మా, నేనే ఈ పాప కన్న తల్లిని. నేనే కడుపున పుట్టిన బిడ్డని కాసుల కోసం అమ్ముకున్న పాపాత్మురాలిని. అంశు మీ కూతురా? అవునమ్మా, నా కూతురే. కానీ నేను ఆ తప్పు చేయలేదమ్మా. నాకెందుకో ఇది నమ్మబుద్ధి కావడం లేదు. ఫస్ట్ నుంచి ఆ అమ్మాయి ఒక మాట మీద లేదు. వసుంధరా, నాకే వీళ్ళ అసలు రూపం కనిపిస్తుందా, లేకపోతే నీకు కనపడడం లేదా? వాళ్ళు చెప్పేవి ఏవి నమ్మకు వసుంధరా. అమ్మా, ఇదంతా డ్రామాలా అనిపిస్తుంది. ముందు మీరా మన ఇంటికి రావడం, తర్వాత అత్తకి దాస్ మావయ్య కనపడ్డం, మీరా ఆయన కూతురు అని చెప్పడం, అన్నీ ఇదేదో స్కెచ్లా లేవు? అంశు ఈవిడ కూతురైతే మీరా అంశుని డబ్బిచ్చి మరీ తీసుకొచ్చి ధ్రువ కూతురని ఎందుకు చెప్పింది? అంటే సుజ చెప్పినట్టు మీరా ఏదో పెద్ద ప్లాన్తోనే వచ్చిందా? ఇదంతా ఆ దాసు బాబాయ్ మీరాతో కలిసి చేస్తున్న ఇంకొక ట్రాప్ కాదు కదా? అలా అయితే నా కుటుంబం పెద్ద ఆపదలో పడబోతోంది. కానీ భాస్కర్ మామయ్య నందితమ్మ కూతురు అని చెప్పారు. మామయ్య ఖచ్చితంగా అబద్ధం చెప్పరు. మీరానే నందితమ్మ కూతురు అయితే ధ్రువ సార్ని మోసం చేయాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ మీరా నందితమ్మ కూతురు కాదా? ఏదో కొత్త నెంబరు. దాస్ ఏమన్నా వేరే ఫోన్ నుంచి చేస్తున్నాడేమో. హలో మామయ్య, నేను వసుంధరిని. అమ్మా వసుంధరా, ఏమైపోయావమ్మా? ఎక్కడున్నావు నువ్వు? నీకోసం ఊరంతా వెతుకుతున్నాను నేను. అసలు ఏమైందమ్మా నీకు? మామయ్య, నాకెక్కువ టైం లేదు. నేను బాగానే ఉన్నాను. కానీ నాకొక నిజం కావాలి. నిజం మాత్రమే చెప్పండి. ఆ మీరా ఎవరు మామయ్య? తను నిజంగానే నందితమ్మ కూతురా? అమ్మా అది ఏంటంటే... తడబడికండి మామయ్య, ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. అక్కడ మీరా ధ్రువ సర్కి పెళ్లి జరుగుతుంది.